కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. భారత్ లో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని పూర్తిగా మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. అది చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానికి కూడా మనం ఆ రోజు ఇచ్చిన దాన్ని వీళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా శ్రీకారం చుడతాం. మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శన్ పథకం కింద పెట్టమని అడిగాడు రవీంద్ర గారు, అది కూడా పెడతాం. పోర్ట్ వస్తుంది, మత్స్యకారులకు ఇబ్బందులు వస్తాయి, వారికి కూడా ఉపాధి కల్పించమన్నారు. తప్పకుండా ఆల్టర్నేటివ్ పోర్ట్ అవన్నీ క్రియేట్ చేసి మత్స్యకారుల కోసం ఒక హార్బర్ క్రియేట్ చేసి వారిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా బందర్కు వస్తే మనకు గుర్తొచ్చేది బందర్ లడ్డు గుర్తొస్తుంది, గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ గుర్తొస్తుంది. ఈ రెండు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ వర్క్ ఇదే కేర్ ఆఫ్ అడ్రస్, వేలాది మంది పనిచేస్తారు. అందుకే దీన్ని ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్ గా పెట్టి ఇక్కడ పనిచేసే ఈ బంగారు కోటింగ్ వస్తువులు భారతదేశం మొత్తం అమ్మడానికి ఏమేం చేయగలుగుతామో ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ అమ్మేదానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా కలంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేయాలి. గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కింద ఏదైతే అపారమైన వనరులున్నాయి, 300 ఎకరాలు నేషనల్ కాలేజ్ యొక్క ఇది ఉంది, ఇవన్నీ ఉపయోగిస్తే బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏ పనులైతే ఉన్నాయో మంత్రిగా కొల్లు రవీంద్ర గారే ఉన్నారు. ఆయనే ఇక్కడ అవన్నీ చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 2029 కంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి. మీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేయడానికి వీలు లేదు, చెట్టు నరకడానికి వీలు లేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, ఫ్లెక్సీలు కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారో చేయమని. నాకైతే పబ్లిసిటీ ఇచ్చుకోవాలని ఉండదు, కానీ మీ మనసుల్లో ఉంటే చాలు. కానీ అన్ని రాజకీయ పార్టీల్ని కంట్రోల్ చేయకుండా నేను ఏకపక్షంగా పోతే కొన్ని సమస్యలు వస్తాయి. దీని మీద చర్చ జరగాలి. చర్చ జరిగి ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ కూడా మనం కట్టడి చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం. 2047కు బందర్ ఏ విధంగా ఉండాలి, ఈ బందర్లో మీ యొక్క ప్రతి ఒక్క కుటుంబం ఏ విధంగా ఉండాలి. ఈరోజు ఎవ్వరికి అనుమానం వద్దు, నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. భారతదేశం రాబోయే 3-4 సంవత్సరాల్లో 3వ అగ్రదేశంగా తయారవుతున్న ఆర్థిక వ్యవస్థలో 2047లో నెంబర్ 1 గాని నెంబర్ 2 గా గాని తయారయ్యే అవకాశం ఉంది. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 గా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నేను కోరుకునేది ఎన్నో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా ఒక విషయం మీకు చెప్తున్నాను. ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. మీ ఇంటి మిద్దిపైనే సోలార్ పెట్టుకుంటే ఆ సోలార్ కరెంట్ ఉపయోగించుకుని లైట్లు గాని ఏసీ గాని మీరు పెట్టుకోవచ్చు. మీకు స్కూటర్ ఉంటే కారు ఉంటే ఛార్జ్ కూడా చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని, గ్రీన్ హబ్ గా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలని, దానికి మీ మచిలీపట్నం పోర్టు కూడా ఒక కేంద్రంగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. చాలా భవిష్యత్తు ఉంది గ్రీన్ హైడ్రోజన్ కి. అలాంటి నూతనమైన ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. రెండో విషయం కూడా 2047కి ఇంకొక విషయం మిమ్మల్ని కోరుతున్నా, జనాభా నియంత్రణ.
ఒకప్పుడు నేను పాపులేషన్ తగ్గించమన్నా, ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దని చెప్పా. ఇప్పుడు ఒకరు కూడా వద్దంటున్నారు మీరు. ఇది చాలా ప్రమాదంలో పడిపోయాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ జీవితంలో 2.1 ఒక బిడ్డను కనాలి, అంటే ఇద్దరు కంటే ఎక్కువ బిడ్డలు కనే పరిస్థితిలో ఉండాలి. అప్పుడే జనాభా ఉంటుంది. ఈ రోజు రాష్ట్రం 1.6కు 1.7కు పడిపోయాం. అంటే 1కి పడిపోతే ఇంకా ఎక్కడ కనపడిన ముసలోళ్లే కనపడొస్తారు. స్కూళ్ళన్నీ క్లోజ్ చేసేయాల. ఏమమ్మా దీనికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆ రోజు నేను మీ అందరికీ చెప్పాను పిల్లలు తగ్గించమని, దానివల్ల లాభాలేంటో చెప్పాను. కానీ ఈ రోజు చూస్తున్నాను కొన్ని దేశాల్లో పిల్లలు లేకుండా అందరూ ముసలివాళ్ళు అయిపోయి వాళ్ళని చూసుకోవాలంటే డాక్టర్లు లేరు, నర్సులు లేరు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రోబోలు వస్తున్నాయి, మెషిన్లు వస్తున్నాయి. కానీ మెషిన్లతోనే సాధ్యం కాదు. మళ్లీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించాలి, ప్రతి ఒక్క ఊరు ఆలోచించాలి. కనీసం 2 బిడ్డలు మీ కర్తవ్యం, మీ బాధ్యత. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని మనం కనే పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రోత్సహించాలి. ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా? ఒకప్పుడు స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. అవునా కాదా? మీ గస్తీలో కూడా, మీ బస్తీలో మీరు చూడండి, ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ ముసలోళ్ళు తిరుగుతున్నారు. అవునా కాదా? ఇది సహజం. కానీ ముందు జాగ్రత్త లేకపోతే నష్టపోయేది మనమే. అందుకే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నా. ఒకప్పుడు నేను ఒక చట్టం పెట్టా, మున్సిపాలిటీలో కార్పొరేటర్గా, మేయర్గా నిలబడాలంటే 2 పిల్లలే ఉండాలి, ఎంపీటీసీ సర్పంచ్ ఉండాలంటే 2 పిల్లలు ఉండాలని పెట్టా. ఇప్పుడు 2 పిల్లలు లేకపోతే వాళ్ళు అర్హులు కాదని పెట్టాలి. ఇప్పుడు కొత్తగా అవి కూడా తీసుకొస్తాను. ఎందుకంటే కొన్ని డ్రాస్టిక్ గా పోతే తప్ప మనం అనుకున్న లక్ష్యాలు చేరలేం. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికీ పంపిస్తున్నా. మీ అందరి ఆలోచనలు తీసుకుంటా. రాష్ట్రం ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలి. అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. పండగ పూట సంక్రాంతి రోజున P4 పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. నేను ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తా, పేదవాళ్ల కోసమే బ్రతుకుతా, కార్యక్రమాలు పేదవాళ్ల కోసం నిర్వహిస్తానని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించగలుగుతాం. పేదవాడు పేదవాడుగా పుడుతున్నాడు, పేదవాడిగా పెరుగుతున్నాడు, జీవితాంతం సఫర్ అవుతున్నారు, కడాన పేదవాడుగానే చనిపోయే పరిస్థితి వస్తా ఉంది. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నాగరిక ప్రపంచంలో పేదవాళ్లను కూడా చేయూతనిచ్చి వాళ్ళని అన్ని విధాలా పైకి తీసుకురావడం మన బాధ్యత. అది కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి బందరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ